హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. గత 23 సంవత్సరాలుగా ఒక ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ గా ఎన్నో వేల మంది కస్టమర్స్ కి నా సేవలు అందిస్తూ వచ్చాను. అయితే ఇంకా ఎక్కడో కొంత కొరత అనేది అలా ఉంది. అదేంటంటే కొంతమంది కస్టమర్స్ వారు ఎంత బాగా కూడా కోర్సు రాస్తున్నప్పటికీ సరైనటువంటి గ్రోత్ ని అందుకోలేకపోతున్నారు. 100% గ్రోత్ కి చేరలేకపోతున్నారు. ఏమిటా అని నేను 3 నెలలుగా డాక్టర్ తిరునగరి వెంకటేశ్వర స్వామి గారు, ఈయన ఒక రిటైర్డ్ సైంటిస్ట్, ఈయన దగ్గర నేను శిష్యర్కం చేసి 3 నెలలుగా చాలా ప్రొడక్ట్ గురించి, అంటే సైంటిఫిక్ రేంజ్ లో ఈ న్యూమరాలజీకి బాగా సపోర్ట్ ఇచ్చేటువంటి చాలా ప్రొడక్ట్ గురించి నేర్చుకోవటం అనేది, నేను మీతో ఈ విషయాన్ని పంచుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే న్యూమరాలజీ ప్రకారం మీరు ఎంతో కష్టపడి ఎంతో పట్టుదలతో కోర్సు రాస్తూ కూడా ఒక చిన్న కారణం ద్వారా మీరు 100% రీచ్ కాలేకపోతున్నారు. ఆ కారణం ఏంటంటే రేడియేషన్. ఎస్, మీరు విన్నది నిజమే, రేడియేషన్. మన సినిమా ఫీల్డ్ లో చూసుకుంటే నర్గీస్ గారి నుంచి ఏఎన్ఆర్ వరకు కూడా అందరూ కూడా క్యాన్సర్ తో చనిపోయిన వాళ్లే, గుర్తుంచుకోండి. ఎందుకంటే ఈ యొక్క రేడియేషన్ అనేది ఉండేది డివైసుల్లో. ఎక్కువగా సినిమా అంటే ఏంది, పూర్తిగా లైట్స్ వాడుతుంటారు. మరి మనం వాడే లైట్స్ లో ఆ డివైస్ లో రేడియేషన్ ఉంటుంది, మన ఇంట్లో వాడే లైట్స్ లో రేడియేషన్ ఉంటుంది. ఈ రేడియేషన్ అంతా కూడా ఏం చేస్తుందంటే మనకొచ్చే పాజిటివ్ ని ఎదురొడ్డి దాన్ని నెగిటివ్ గా చేయడానికి ప్రయత్నిస్తుంది. మనం ఎంతసేపు అని కష్టపడతాం చెప్పండి. అందుకే నేను ఏదైనా ప్రత్యామ్నాయం కావాలనుకొని ఈ విధంగా నిర్ణయం తీసుకొని 3 నెలలుగా నేను నేర్చుకోవడం జరిగింది. మరి ఈ యొక్క డాక్టర్ తిరునగరి వెంకటేశ్వర స్వామి గారు, ఆయన్ని తిరునగరి స్వామి గారు అంటారు. ఈయన చాలా సీనియర్ సైంటిస్ట్, రిటైర్డ్ అయ్యారు. ఈయన ప్రతి 3 నెలలకు ఒకసారి హిమాలయాలు వెళ్లి హెర్బల్ ప్రొడక్ట్స్ సంబంధించిన హెర్బల్స్ ని సేకరించడం. ఈయన యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే పంచ మానవాళి సంతోషంగా ఉండాలి, అందులో మన ఇండియన్స్ చాలా హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అనేది ఈయన యొక్క ఉద్దేశం. దానికోసం ఆయన ఎంతో వెచ్చించి ఈ యొక్క ప్రొడక్ట్స్ ను కనుగొన్నారు. మొదటగా మనం ఒకటి చూద్దామండి. అసలు ఒక మనిషి ప్రశాంతంగా సంతోషంగా జీవించాలంటే ఏం కావాలి? 1 ఆహారము, 2 ఆరోగ్యము, 3 మనీ. ఆహారము, ఆరోగ్యము, మనీ. ఇందులో మనం ఫస్ట్ ఆహారం గురించి చూద్దామండి. ఆహారం అంటే ఏంటి? పోషకాలతో కూడిన ఆహారం కావాలి. మరి ఈ పోషకాలతో కూడిన ఆహారాన్ని మనం తెచ్చుకొని మన ఇంట్లో పెట్టుకుంటే, మరి మన ఇంట్లో ఉన్న రేడియేషన్ మొత్తం దాన్ని కలుషితం చేస్తుంటే, మొన్న వచ్చిన కరోనా లాంటి ఇంకా వేల లక్షల వైరస్లు మన చుట్టూ ఉన్నాయి. ఓకే, అవి కూడా కలుషితం చేస్తుంటే మరి ఫస్ట్ మన బాధ్యత ఏంటి? ప్రతి ఇంటిని కూడా రేడియేషన్ ఫ్రీ జోన్ గా చేయాలి. ఇది మా సార్ యొక్క, మా గురువు గారి యొక్క పట్టుదల. అందులో భాగంగానే ఇప్పుడు రేడియేషన్ ఫ్రీ జోన్ చేయటం అంటే ఏంటి అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. ఇది చూసినట్లయితే దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డిటెక్టర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ డిటెక్టర్. దీనిపైన సార్ అప్రూవల్ అని రాసి ఉంటుంది. సార్ అప్రూవల్ అనేది ఏంటంటే గవర్నమెంట్ కు సంబంధించినటువంటి ఒక వ్యవస్థ. ఓకే, ఇలాంటివి మనకి బయట చాలా దొరుకుతాయి, కానీ అవి రైట్ కాదు. ఎందుకు రైట్ కాదంటే సార్ అప్రూవల్ చేసిందే రైట్. ఇలాంటివి సైంటిస్టులకు మాత్రమే ఇస్తారనమాట. మనకు బయట ఎవరు వాళ్ళకు ఒక పెద్ద కంపెనీ ఉండాలి. మా గురువు గారికి అలా ఉంది కాబట్టే ఇవి వచ్చాయన్నమాట. ఇది ఏం చేసిద్దంటే ప్రతి ఎలక్ట్రానిక్ డివైస్ లో ఎంత రేడియేషన్ ఉందో సూచించిద్ది. అప్పుడు ఆ రేడియేషన్ న్యూట్రల్ చేయటానికి మా గురువు గారు కనిపెట్టినటువంటి, మా గురువు గారి చేత పేటెంట్ రైట్స్ పొందినటువంటి మా సంస్థ గ్రీన్ ట్రీస్ ఎనర్జీ సంస్థ, ఆస్ట్రో యూనివర్సల్ సంస్థ నుండి ఆ యొక్క యాంటీ రేడియేషన్ ని మేము మీకు పరిచయం చేస్తాం అన్నమాట. ఓకే, ఇప్పుడు మొదటగా నేను ఈ పరికరం ఎలా పనిచేస్తుంది, ఎలా మన రేడియేషన్ ని టెస్ట్ చేయాలి అనేది చూపిస్తాను. తర్వాత దానికి యాంటీ రేడియేషన్ ఎలా మేము చేశాము, అది ఎలా మీకు ఇందులో పనిచేస్తుందో చూపిస్తాను. ఈ రోజు ఇది ఒక బ్యాచిలర్ రూమ్. ఇది నా శిష్యుడైనటువంటి విశాల్ మోహన్ యొక్క రూమ్ అన్నమాట.
ఓకే, ఏమైనా బట్టలు అలాంటివి ఉంటే మీరేమీ అనుకోవచ్చు. ఎందుకంటే ఒక రూమ్ లో ఎంత రేడియేషన్ ఉందో తెలిస్తే మీ ఇంట్లో, మీ హౌస్ లో, మీ యొక్క పెద్ద పెద్ద విల్లాస్ లో ఎంత ఉందో మీ ఊహకే వదిలేస్తాను. ఈ చిన్న రూమ్ లో ఎంత ఉందో చూద్దామండి. ఈ చిన్న రూమ్ లో చూసినట్లయితే మీరు ఇలా 2 లైట్స్ ఉన్నాయి. 2 లైట్స్ ఇటువైపు చూడండి. ఇక్కడ ఒక ట్యూబ్ లైట్ ఉంది, ఒక ట్యూబ్ లైట్. ఇక్కడ చూసినట్లయితే కంప్యూటర్ ఉంది. ఇక్కడ ఒక కరెంటు బోర్డు ఉంది. ఇక్కడ ఒక చిన్న కరెంటు బోర్డు ఉంది షింక్ దగ్గర. ఓకే, ఒక వీళ్ళకి తర్వాత ఒక బాక్స్ ఉంది, ప్లగ్ బాక్స్ ఉంది. తర్వాత 2 ఛార్జర్లు ఉన్నాయి. ఇప్పుడు వీటికి మొత్తం ఎంత రేడియేషన్ ఉందో ఇప్పుడు చూద్దామండి. ఆన్ చేశాను, 0 చూపిస్తుంది. ఓకే, 450 550 మధ్య ఉంది, అంటే 500. ఓకే, 800 ఓకే, 6 + 8 14. తీసుకోండి. 1400. 14 + 14 2800 ఉంది ఇప్పటికి. ఇక ఈ బోర్డు లో చూద్దామండి. బోర్డులో ఇక్కడ 14 ఉంది. 28 32 42 100 4200. ఈ బోర్డులో చూద్దామండి. 14 5600 100 ప్లస్ 1400 7000. ఇంతవరకు 7000. 1800 8800. ఈ చిన్న రూములో ఒక 2 బల్బులు, ఒక ట్యూబ్ లైట్, ఒక కంప్యూటరు, ఒక ప్లగ్ బాక్స్, దీనికి 2 బోర్డులు 8800 వాట్స్ ఉన్నాయి. ఒక మొబైల్లో ఎంత ఉంటుందో తెలుసా మీకు? మీరు గనక మొబైల్లో డైల్లోకి వెళ్ళి కొట్టండి, 1.6 వాట్స్ అని చూపించింది. మరి 1.6 వాట్స్ కే తల మీద ఎంట్రుకలు ఊడిపోవటం, బ్రెయిన్ ట్యూమర్ రావడం, ఇన్ని పరిస్థితులు ఇబ్బందులు పడుతున్నాం. తర్వాత పిచ్చుకలు కూడా లేకుండా పోతున్నాయి. ఏది 1.6 వాట్స్ కి. మరి ఇంత చిన్న రూములో 8800 ఉంది. మరి ఎలా ఉంటుంది? అలాగే మీ ఇంట్లో ఎంత ఉంటుంది? ఒక్కొక్క చిన్నపాటి మధ్యతరగతి ఇంట్లోనే కనీసం 2000 నుంచి 20,000 మధ్యలో ఉంటుంది. ఈ చిన్న రూమ్ లో 8,000 చూశారు కదా. సరే, ఇప్పుడు మా గురువు గారు కనుక్కున్నటువంటి ఆ యొక్క హెర్బల్ ప్రొడక్ట్ తో ఉన్నటువంటి ఒక పిరమిడ్ ని మేము తీసి ఈ మొత్తం ఎలా న్యూట్రల్ అయిందో మీకు చూపిస్తాము. ఇది ఆ పిరమిడ్. ఇక్కడ చూసినట్లయితే చూడండి, రేడియేషన్ ని ఇది నిర్మూలిస్తుంది. దీనిలో ఉన్న హెర్బల్ ప్రొడక్ట్ అనేది ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ని ఇవ్వకుండా మీ యొక్క ఇంటి మొత్తాన్ని ప్రీ రేడియేషన్ జోన్ గా మారుస్తుంది. ఇది మేము గనక ఒక్కసారి గనక చేస్తే 20 ఇయర్స్ గ్యారంటీ మా కంపెనీ నుంచి. మీరు ఒక్కసారి చేయించుకుంటే 20 ఇయర్స్ వరకు రేడియేషన్ అనేది రాదు. ఇప్పుడు అది ఎలా రాదో చూద్దామండి. ఇప్పుడు ఈ యొక్క పిరమిడ్ ని తీసి ఈ యొక్క రూమ్ లో ఎక్కడైనా పెట్టొచ్చు. ఇప్పుడు ఇక్కడ పెట్టామనుకోండి, ఇదిగో ఇక్కడ పెట్టాం. ఓకే, ఊరు కడ్డీలో ప్యాకెట్ మీద పెట్టాం. ఎక్కడైనా పెట్టొచ్చు, ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మరలా మనం మొత్తం చూద్దామండి ఎక్కడెక్కడ ఎంతెంత ఉందో. మొదట టీవీ ఆన్ చేస్తుంది కాబట్టి, కంప్యూటర్ ఆన్ చేస్తుంది కాబట్టి కంప్యూటర్ లో చూద్దామండి ఇప్పుడు ఎంత చూపిస్తుందో. చూసారా, కంప్యూటర్ ఆన్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆన్ చేస్తుంది, 0 చూపిస్తుంది. ఇది ఇందాక మనకి 1200 అబో చూపించింది. ఇప్పుడు చూడండి 0. ఇప్పుడు లైట్స్ చూద్దామండి. మొదటగా ఈ చిన్న లైట్ చూద్దామండి. చూడండి 0. పెద్ద లైట్ చూడండి 0. తర్వాత ఈ బోర్డు చూడండి.
ఇందాక ఈ బోర్డు 1400 నాకేం చూపించింది, చూడండి 0 అయిపోయింది. తర్వాత ఇక్కడ బోర్డు చూద్దామండి, చూడండి 0. ఇప్పుడు ట్యూబ్ లైట్ చూద్దామండి, 0. ఓకే, ప్లగ్ బాక్స్ చూద్దామండి. ఇందాక ఈ ఛార్జింగ్ చూసాం మనం, 1800 చూపించింది చూడండి. ఇదంతా కూడా ఇదిగో ఈ పిరమిడ్ పెట్టాం. ఓకే, ఇప్పుడు ఈ పిరమిడ్ ని మరలా మనము బాక్స్ లో పెట్టి, దీనికి ఏదైతే బాక్స్ కేటాయించామో ఇదే బాక్స్ లో పెడదామండి, బయట లేకుండా. అప్పుడు చూద్దామండి ఎలా చూపిస్తుందో చూద్దామండి. ఇదిగో బాక్స్ లో పెడుతున్నాను చూడండి, బాక్స్ లో పెట్టాను. బాక్స్ అనేది ఏంటంటే పాలిథిన్ కవర్ తో చేయబడి ఉంటుంది కాబట్టి బయటికి రాదు. ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇవన్నీ కాకుండా కనీసం కంప్యూటర్ చూద్దామండి ఒకసారి. చూడండి, అలాగే ఉండండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తాను, చూడండి ఎలా ఉంటుందో. ఇది ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు, ఈ యొక్క బాక్స్ లోది ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడే పెట్టాను, దీని దగ్గరలో పెట్టాను. ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడే ఉంది, దగ్గరలో ఉంది. ఇందాక ఇంకా దూరం పెట్టాను, ఇప్పుడు దగ్గరలో ఉంది. సో ఇదండి, దీన్ని మీ ఇంట్లోని రేడియేషన్ ని ప్రీ రేడియేషన్ జోన్ గా మార్చడానికి మేము గ్రీన్ ట్రీస్ ఎనర్జీ నుంచి మా టీముని, మా యొక్క టీం వచ్చి మీ ఇల్లు అది ఎంత వైశాల్యం ఉన్నా సరే, ఎన్ని పిరమిడ్లు అవసరమైతే అన్ని పిరమిడ్లు పెట్టి మేము ఫ్రీ రేడియేషన్ జోన్ గా చేస్తాం. ఇలా చేస్తున్నందుకు మేము మీ ఇంటి వైశాల్యంలో ఒక అడుగుకి, ఒక స్క్వేర్ ఫీట్ కి, అంటే ఎటు చూసినా అడుగు స్క్వేర్ ఫీట్ కి 25 రూపీస్ ఛార్జ్ చేస్తాం. మీకు ఎవరికైనా సరే ఇది ఇంట్రెస్ట్ ఉంటే మేము గ్రీన్ ట్రీస్ ఎనర్జీ సంస్థ ద్వారా వచ్చి మా యొక్క టీం వచ్చి మీ యొక్క హౌస్ ని ప్రీ రేడియేషన్ జోన్ గా చేస్తుంది. అక్కడి నుంచి 20 years మా సంస్థ గ్యారంటీ ఇస్తుంది. ఓకే, ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సర్టిఫై చేసినటువంటిది. మీకు ఆ యొక్క వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి ఒక ఫామ్ ను కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో చూశారు కదా, ఇది ఈ విధంగా రేడియేషన్ ని మీరు న్యూట్రల్ చేసుకొని అప్పుడు మీరు న్యూమరాలజీ కోర్సు రాయడం ద్వారా మీరు అద్భుతమైన ఫలితాలను మీరు సాధిస్తారు. ఓకే, అయితే మరి ప్రతి డివైస్ లో కూడా రేడియేషన్ ఖచ్చితంగా ఉండాలి, ఉండి తీరాలి, లేకపోతే అవి పనిచేయవు. మరి ఇప్పుడు మనం ఏం చేశాం, ఆ రేడియేషన్ ని తీసి పారేయలేదు, ఆ రేడియేషన్ అక్కడే ఉంది. జనరల్ గా ఏంటి, ఆ రేడియేషన్ అనేది మనకి రావడం వల్లే ప్రాబ్లం, మన దాకా రావడం వల్ల వెలుగుతో పాటు. ఇప్పుడేం చేస్తున్నాం, ఆ అందులో ఉన్నటువంటి రేడియేషన్ ని అక్కడే ఉంచేసింది ఈ పిరమిడ్, మనకి మామూలు అయితే వస్తుంది అనమాట. సో ఈ విధంగా మనం ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. చూశారు కదా, మీకెవరికైనా దీని యొక్క ఆవశ్యకత ఉందనుకుంటే ఖచ్చితంగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. చక్కగా మా యొక్క సిబ్బంది వచ్చి మీ ఇంటిని, తర్వాత మీ ఆఫీస్ ని ఫ్రీ రేడియేషన్ జోన్ గా మార్చి వస్తుంది. 20 సంవత్సరాలు గ్యారంటీ ఇస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.